ఇంకేం కావాలా చెప్పు, కోరుకో గజాల. మీ అల్లుడు బాడాలే, మీ అల్లుడికి ఏమైంది? బాగున్నాడు కమ్మగా. ఏంటికి భయము అనా? మొబ్బగా మాట్లాడినానని పొలం పంటనా? ఏంది ఒక మార్చి మళ్ళీ చెప్పు. ఒక కాక ఉసుకున్నది, ఒక కుక్క పట్టదు కదా. ఎంత ఇచ్చావు లెక్క? నాకు లెక్కలేదు. 5 రూపాయలు ఉందమ్మా, ఇస్తలే. 5 రూపాయలా? హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు అయితే మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. పొద్దున్న మా అన్న వచ్చినాడు నా దగ్గరికి. నేను కూడా వస్తాపా అమ్మని చూడాలని వచ్చేస్తున్నాను. నెలైందండి మా అమ్మని చూడక. మా అమ్మ రోజు ఫోన్ చేస్తుంది, రా అమ్మ ఒకసారి చూడాలని అనిపిస్తుంది అని. పొద్దునైతే ఫోన్ చేసింది, నేను మాట్లాడలేదు, మా అన్న మాట్లాడినాడు నా గొంతుతో అనమాట. మా అమ్మ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇంటి దగ్గర బాధపడుతుంది. పాప డల్లుగా మాట్లాడుతుంది, పోదాంపా అని. అమ్మ ఎందుకు రావడం అని నేనే వస్తున్నాను. ఇంకొకటి, నేను మాట్లాడలేదు మా అని చెప్పనీకి వస్తున్నాను. నేను డల్లుగా మాట్లాడితే మా అమ్మకు చాలా కంగారు, ఏడ్చేస్తుంది అనమాట. నేను కాదులే మా మాట్లాడింది, మా అన్న మాట్లాడినాడు అని చెప్తున్నాను. నేను అది విషయము చూడండి మీరే. ఏం చేస్తున్నారు? ఎవరు? నేను కాదు మాట్లాడినది, వాడు మాట్లాడినది. నేను అనుకుంటానా? నేను మాట్లాడతానట మొబ్బుగా. నేను కాదు మాట్లాడినది, నీ కొడుకు. ఫోన్ ఎత్తి నా కన్నే కూర్చొని వాడే మాట్లాడినది, నేను కాదు. ఎవరు? పోయి ఎత్తినాడంట. నేను అనుకున్నా. ఏంటికి భయము అనా? మొబ్బగా మాట్లాడినానని పొలం పంటనా? తిక్కమ్మ తిక్కదల్లి. నేనంట మాట్లాడతానా చెప్పు. రేపు పోదాం అన్నాడా? వాడే పోదాం పారా అమ్మగాడికి అని తోలుకొచ్చిన. నేను కాదులే మాట్లాడేది, వాడే మాట్లాడేది. నేను అట్లా మాట్లాడతానా మొబ్బుగా? వాడు అట్ట శాస్త్రాలు చేస్తుంటాడు కాబట్టి పోయి వచ్చినాడు, మాట్లాడొచ్చినాడంట. వచ్చినా చూడు, నన్ను అడుగుతానా వచ్చినాంచి. రేపు నుంచి పోతాడంట. మళ్ళీ ఏమి పడుకుంటున్నావు? సుర్రా ఏడ్చండి, నేను మొబ్బగా మాట్లాడానని. బాగున్నావులే. నేను బట్టలు ఉతుకుతుంటే నా ఫోన్ తీసుకొని మాట్లాడినాడు వాడు. నేను కాదు మాట్లాడేది. నేను ఎందుకు మాట్లాడతాట నీతో మొబ్బుగా? నేను బట్టలు ఉతుకుతుంటే నా ఫోన్ తీసుకొని మాట్లాడినాడు వాడు. నేను అనుకోని మీరు అట్టనే మాట్లాడినారు. వాసి కూడా గుర్తుపట్టలేరా? మాటలు కూడా గుర్తుపట్టలేవా? తాగింటి మన్నోని కింద బాగున్నా. ఏంది ఒక మార్చి మళ్ళీ చెప్పు. ఒక కాక ఉసుకున్నది, ఒక కుక్క పట్టదు కదా. ఎంత ఇచ్చావు లెక్క? నాకు లెక్కలేదు. 5 రూపాయలు ఉందమ్మా, ఇస్తలే. 5 రూపాయలా? 5 రూపాయలు ఇచ్చే ఉతకాలం ఒక్కొక్క. జాకెట్లు నిన్న ఉతుకున్నా. లంగా ఒక చీరకు 5 రూపాయలా? ఎన్ని చీరలు ఉన్నాయి? ఉతుకుతే ఎన్నేనున్నాయి, ఒకటి ఉతుకుమా చాలు. కానీ నాకేళ్ళు చెప్పు, అక్కడే చూసినావు. నేను బట్టలు ఉతుకుతుంటే నా ఫోన్ తీసుకొని వాడు నా లెక్క మాట్లాడినాడు. అమ్మా ఎంత మంచోడో చూడు నీ కొడుకు. నేను అనుకొని టెన్షన్ పడి ఏడ్చాను. అవేమో పోదాం పోతావిదు చిన్నక్కయ్య కాడికి. చిన్నక్కయ్య నాకు బాగా
చూడమ్మా మీరేమో అనుకోని ఏడు సాగుతుందా నువ్వు ఏడ్చా నేను పోతాను ఇప్పుడే పోదునా పోదునా మరి ఇష్టొచ్చినారా నన్ను నేను పోతలే ఉండడం లేదు ఇంకా ఆడ ఇట్లా ఏడ్చంటే ఇంకా నేను ఎందుకుంటాగా ఒకటేమని ఏడ్చుకుంటా చూడు ఆడు చూడు ఎవరాడా 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 మీ నాయన రొట్టెనే కాలుతలేదమ్మా నేను కాల్చలే తిక్కమ్మ ఆడ ఎవడు చెప్పు ఆడ కెమెరాలో కానిచ్చినది ఎవరు మల్లేశ్వరి పక్కన కళావతమ్మ ఎక్కడత్తమ్మ మా అమ్మ మా నాయన పెట్టేది మీ అమ్మ మీ నాయన పెట్టినది మాకెందుకు లే పేరు మా నాయన పెట్టినది కావాలి కళావతమ్మ ఆడ కానొచ్చింది బాగున్నావే బాగా సరేలే ముతుక చీర కట్టుకునే చూడమ్మా బాగుంది కాడి కట్టుకోవాలా బాగుంటాయి చీర బాగుందిలే రాత్రి కట్టుకున్నా ఆ? మళ్ళీ చిన్నది నిన్న కట్టుకొని పార్సల్ పోయింది ఉమ్. పార్సల్కి రాలేదమ్మా ఆమె పనికి పోయింది నిన్నమ్మా నిన్ననే పనికి పోయింది అది నిన్న ఇంటికన్నా ఉన్నది నా మనిషి వచ్చింటారులే ఏమో లే నిజంగా నువ్వు వచ్చా నేను ఒక కక్కబట్ట ఉతుకమ్మా కాకపోతే ఉత్తి పోవాలన్నా పోవాకు ఇయ్యాలంతా ఉన్నమ్మా 5 రూపాయలు ఇచ్చావా చీర ఉతికినందుకు సరేలే ఇయ్యకు సరే చెప్తా నీ సంగతి ఇస్తలే బాయ్ అన్న బాయ్ టటా టాటా సీ యూ మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం తినేటివా నాకు తినేటివి ఇప్పుడు ఏం తెచ్చినావు ఇప్పుడేం తెలే ఇప్పుడేం తెలే నువ్వు వచ్చినావు నాకు వచ్చేస్తాను అమ్మా పిల్లలు తిరిగి దేవుడా అనుకుంటే నేను ఏడ్చి నేను ఇప్పుడే పోతా మళ్ళా ఇంకేం కావాలా చెప్పు కోరుకో గజాలా మా అల్లుడు బాగున్నాడా మీ అల్లుడు బాడాలే మీ అల్లుడికి ఏమైంది బాగున్నాడు కమ్మగా సరే నా అల్లుడు వచ్చినాడా రాలే రావకని చెప్పిన వచ్చిందాలేమ్మా రాలంటే వినమ్మడు వచ్చిన నేను వాడు వచ్చింటే ఇంటికాడికి ఉండరా నేను వచ్చా సాయంత్రం ఇంటికి వచ్చలే అని ఇప్పుడు ఇంటికాడ పనులు వేసుకొని దాదా బండి ఎక్కించిన